మెడికో ప్రియాంక ఘటనపై సామాజిక బాధ్యతగా ఐ న్యూస్ విశాఖలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో జరిగిన ర్యాలీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజమండ్రి ఘటనలో మృతి చెందినటువంటి మెడికో ప్రియాంక ఆ మృతి అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే తీవ్రంగా కలచివేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివి ఈ దేశానికి సేవ చేయాలి, ఉన్న కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఆ కోటి ఆశలతో ఇంతవరకు కూడా వచ్చినటువంటి ఆ విద్యార్థిని అర్ధాంతరంగా ముష్కర్ల చేతిలో చనిపోవడం పట్ల అయితే తీవ్రమైనటువంటి విచారం, ఆవేదన వ్యక్తమవుతుంది. ఇప్పటికే దోషుల్ని అరెస్ట్ చేశామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా అది సరిపోదు, శిక్షలు అయితే కఠినంగా పడాలి అని చెప్పి మహిళలు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ నిరసనలో భాగంగా ఐ న్యూస్ కూడా సామాజిక బాధ్యతతో ఈ నిరసనలో పాల్పంచుకోవడం జరుగుతుంది. విశాఖపట్నంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో చినముసిడివాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ ఆందోళన చేపడుతున్నారు. వాళ్ళకి సంయుక్తంగా ఐ న్యూస్ కూడా తోడై ఈ నిరసనలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రియాంక ఆ మృతి కారకులైనటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఈ మెడికో విద్యార్థిని ఎవరైతే ప్రియాంక రాజమండ్రి ఘటనలో గాయపడి తీవ్రమైనటువంటి గాయపడి వారం రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి చివరికి ప్రాణాలు వదిలిపెట్టినటువంటి ఘటన తీవ్రంగా కలిచివేస్తుంది. మీరు మహిళలుగా ఈ సంఘటన మీద ఏం మాట్లాడారు? ప్రియాంకకు జరిగిన మరణం చాలా బాధాకరమైంది. ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ముందుగా ఆ ప్రియాంకకి మేము అసలు నివాళులు అర్పిస్తున్నామండి. ప్రగతిశీల మహిళా సంఘంగా. నా పేరు ఇందిరా, జిల్లా సెక్రటరీని. అయితే ఈ దారుణాలన్నిటికీ కారణం మద్యం అండి. ఈ మత్తులో ఈ ప్రభుత్వాలన్నీ మహిళల్ని సమాజాన్ని పక్కదారి పట్టించడానికి మూలము ఈ మందు వల్లే ఇలాంటి అకృత్యాలన్నీ జరుగుతున్నాయి. చాలా బాధాకరమైన విషయము. ఈ అమ్మాయి ప్రియాంక ఒక పీజీ చేసి డాక్టర్, ప్రజలకి సమాజానికి నేనేదో సేవ చేయాలని అమ్మాయి ఎంతో కృషి చేస్తే గాని ఇంతటి విద్యకి అమ్మాయి అందుకోలేదు. అలాంటి అమ్మాయిని అతి దారుణంగా, అతి దుర్మార్గంగా తాగిన మత్తులోని గుద్ది చంపారు అని అంటే అది ఎంత దుర్మార్గం. అంతటి అకృత్యాలు జరగడానికి కారణం ఏంటి? ఈ మద్యం వల్లే సమాజం పూర్తిగా పక్కదారి పట్టిందండి. యువతకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ మద్యమే వనరులుగా ఈ ప్రభుత్వాలు, అందులో ఈ ప్రభుత్వాలు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారండి. దీని వల్ల ఎంత అన్యాయం జరుగుతుందో, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో, పసిపిల్ల దగ్గర నుంచి అత్యాచారాలు జరగడానికి ఈ మందు, ఈ మత్తు, ఈ డ్రగ్స్ వల్లే అనేక దాడులు జరుగుతున్నాయండి. అయినా సరే ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా సిగ్గు లేదండి. ఈ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదండి. మహిళల పట్ల ఏ మాత్రం కూడా బాధ్యత లేదండి. పసి పిల్ల దగ్గర నుంచి అన్యాయం, అత్యాచారాలు జరుగుతున్నాయండి. మొన్నటికి మొన్న 30 మంది క్రూర మృగాలు పైచాచికంగా అతి దారుణంగా అమ్మాయిని 5 రోజులండి రూము మార్చి హత్యలు చేసి అత్యాచారం చేసి అమ్మాయిని చంపారండి. ఇవన్నిటికీ కారణం ఈ మద్యము, ఈ మత్తు, ఈ డ్రగ్స్ వల్లే. ఏం చేస్తున్నారండి పాలక వర్గాలు? ఎంతసేపు నా సీట్ల కోసమా, నా ఓట్ల కోసమా, మా పదవుల కోసమా, మేము సంపాదించుకునే ఆస్తుల కోసమానే ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. కానీ కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ ఎక్కడ ఉందండి? ఏరులై పారుతున్నాయి ఈ మద్యాలు, ఏరులై పారుతున్నాయి ఈ డ్రగ్స్. ఈ మత్తుని ఏ రోజు అరికడతారో ఈ మహిళలకి రక్షణ పడుతుందండి. మహిళల రక్షణ పూర్తిగా ఇదైపోయి రోడ్డు మీద పడిపోతా కుక్క పిల్ల చచ్చిపోతా, ఆ కుక్క పిల్ల పోయిందని అనుకుంటున్నారు. స్త్రీల తాలూకా జీవితాలు, స్త్రీల పసిపిల్లల తాలూకా జీవితాలు ఇంత ఘోరంగా అవుతున్నాయి. ఈ ప్రియాంకని హత్య చేసిన వాళ్ళకి చాలా తీవ్రంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము, ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ ఈ శిక్షతో సరిపోతుందా? ఈ హత్యతో సరిపోద్దా? ఈ అత్యాచారాలతో సరిపోద్దా? ఆగదు. ప్రభుత్వం అరికట్టాలి. ఇలాంటి హత్యలు, అత్యాచారాలు జరగకుండా అరికట్టాలంటే ఏం చేయాలి? ఈ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. ఈ మద్యం అంతా ప్రభుత్వ హత్యలే, ఏరులై పారుతున్నాయి. ఇది తగ్గాలి అని అనుకుంటే ప్రభుత్వం ఏం చేయాలి? మద్యాన్ని అరికట్టాలి, మహిళలకు రక్షణ కనిపించాలి. ఈ మధ్య ఇది చాలక మళ్ళా బీచ్ హాక్స్ కింద మళ్ళా ఇక్కడ మన విశాఖ బీచ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి, ఎంత చూడ దృశ్యంగా ఉంటుందండి. ఇంకా ఆ బీచ్ కూడా ఇంకా కలుషితం చేసేటట్టు, ఏరులై పారేటట్టు ఇంకా రకరకాలు వస్తారు. ఇప్పటికే మహిళలకు రక్షణ లేదు, మహిళలకు భద్రత లేదు, పసిపిల్లలకు రక్షణ లేదు. ఇంకేముంటది? తాగుతారు, ఊగుతారు,
రాకలే సైన్ ఇస్తారు. ఇన్నాళ్ళు తాగితే ఏ రోడ్డు మీద పడితే పోలీసు వారు ఏమొచ్చి పిలిచి ఇదిగో పలానా వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రియాంక కేసులో కూడా పోలీస్ తాలూకా నీచమైన హస్తం కూడా ఉన్నదండి. ఏమన్నా అతివేగం డ్రగ్స్ తీసుకోవడం వల్ల, మందు తీసుకోవడం వల్ల గుద్దేశారని అడుగుతున్నారు. అది ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకొని పట్టించుకుని అక్కడ కేసు కట్టారు. 3 రోజులు ఏమి కానట్టుగా దాన్ని మాఫియా చేశారు. తరువాత దాన్ని ప్రజలందరూ ఆందోళన చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది ఏమైంది, ఎందుకు ఈ ఘటన జరిగింది అనేక అప్పుడు పోలీసు వారు కేసు కట్టారంటే ఇది పోలీసు వారి నిర్లక్ష్యం. పోలీసులు కూడా ఆ కేసులు సీరియస్ గా తీసుకోవట్లేదు. పోలీసు భద్రత కూడా చాలా అన్యాయంగా ఉంది. వీటన్నిటికీ కారణం ఇవన్నీ తగ్గాలి అంటే మద్యం మాఫియాని పూర్తిగా అరికట్టినాడే మహిళలకి రక్షణ కలుగుతుందని మేము ప్రజల మహిళా సంఘంగా ఆయాసం వస్తుంది. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ మహిళలకు మీద జరుగుతున్నటువంటి ఘటనల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తామని చెప్తుంది, కఠినంగా శిక్షిస్తామని చెప్తుంది. ఇప్పటికే ఈ ప్రియాంక విషయంలో దీనికి కారణమైనటువంటి అరెస్ట్ చేశామని చెప్తుంది. అసలు ఎలాంటి న్యాయాన్ని మీరు కోరుకుంటున్నారు? ఎంత ఉన్నత చదువుతున్నటువంటి మహిళ ప్రియాంక మీద అంత దారుణంగా దాడి జరగడాన్ని ఏ విధంగా మనం చూడాలి? ఆమె మృతికి కారణమైనటువంటి వారికి ఎలాంటి శిక్ష పడాలి? డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని, జీవిత ఖైదీ వేయాలని మేము మహిళా సంఘంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్యంగా డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి ఆ బిడ్డను చదివించారు. ఆ ప్రియాంక కూడా మరి ఎన్నో ఆశలతో, అంటే ఎంతో మందిని సమాజాన్ని సేవ చేయాలనే దృక్పథంతో డాక్టర్ చదివి పీజీ స్థాయికి వెళ్ళిందంటే ఎన్ని కలలు గందో జీవితం మీద, ఎన్ని ఆశలతో ఆమె జీవితాన్ని గడిపిందో. మరి ఈ రోజు అర్ధాంతరంగా కేవలం ఒక మత్తు మద్యాన్ని పీకల మొయ్య తాగి ఆమెని కక్ష కట్టి గుద్ది చంపి మరి కింద పడిపోయినా కూడా తల మీదుగా ఆ కారును పోనొచ్చటం వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయి ఈ రోజు చనిపోవటం అనేది జరిగింది. డాక్టర్ ప్రియాంకకి జోహార్లు చెప్తూ మరి ఈ హత్యలనే మహిళలపైన అత్యాచారాలు అనేవి ఈ ఒక్క ప్రియాంకతోనే కాదు, అనేక సందర్భాల్లో గ్యాంగ్ రేపులు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. అలాగే అక్కడ కలకత్తాలో జరిగిన డాక్టర్ మీద జరిగిన హత్య కానివ్వండి, మహిళల మీద నిరంతరం అమ్మ కూతుళ్ళు, తండ్రి కూతుళ్ళు కూడా రోడ్డున వెళ్ళాలని పరిస్థితి ఉంది. ఈ రోజు మద్యాన్ని ఆపండి, డ్రగ్స్ ని, గంజాయిని అన్నిటిని కూడా రద్దు చేయండి అని డిమాండ్ చేస్తుంటే మరి మరింత ఎక్కువగా ఇక్కడ బీ శాఖ పేరుతోటి మరింత ఎక్కువగా వాళ్ళు యువతరానికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని చేస్తా ఉంది. ఇక్కడ పల్లా శ్రీని అంటున్నాడు, మత్తు బ్రాందీ అంటే మంచి బ్రాందీ చేస్తే, మంచి బ్రాందీ తింటే కూల్ డ్రింక్ అయినా చాలా ఆరోగ్యవంతమైందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అంటే తప్పుడు ప్రచారం ఇది. అంటే వాళ్ళ యొక్క రాజ్యాంగ వాళ్ళ యొక్క నిధులను నింపుకోవటానికి, వాళ్ళ సంపదను పెంచుకోవటానికి ప్రజల్ని, అంటే ఇది మంచిదంటే వాళ్ళు తాగుతారు కదా, రద్దు చేయాలి, అత్యాచారాలు జరుగుతున్నాయి అని ఒక పక్క ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉంటే మంచి బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. ఇంతకన్నా అన్యాయం ఏముంది, ఇంతకన్నా నీచమైంది ఏముందండి? కాబట్టి ఈ రోజు రాజకీయ నాయకులు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మరి ఈ మద్యపాన నిషేధాన్ని, డ్రగ్స్ ని, గంజాయి మాఫియాను కూడా మొత్తం ఆపేయాలి, రద్దు చేయాలని మేము మహిళా సంఘంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్యంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రియాంకని చంపిన ఆ దోషులను కఠినంగా శిక్షించాలి, వాళ్ళకి జీవిత ఖైదీ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మనం అనేక దిశ చట్టాలు వచ్చినాయి, నిర్భయ చట్టాలు వచ్చినాయి, పోరాట ఫలితంగా ఏది అమల్లోకి రావట్లేదు, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా చేయాల్సింది స్త్రీలు పురుషులు సమానమే, అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఉండాలి. అలాగే మహిళలని చిన్న చూపు చూడకుండా, అంటే ఈ పితృస్వామ్య భావజాలంలో పురుషుడు అధిపతి, మహిళ పరాధీనురాలు అనేది ఏదైతే ఉందో ఈ వ్యవస్థని, ఈ పద్ధతిని మారిస్తేనే ఈ వేల సంవత్సరాల నుంచి కూరుకుపోయిన ఇలాంటి ఆలోచనలు మార్చాలి. ప్రాథమిక స్థాయి నుంచి, హై స్కూల్ స్థాయి నుంచి కూడా ఇది మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మిత్రులారా, ఈ మన డాక్టర్ ప్రియాంకను చంపిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, చూసాం కదా ఎంత ఆవేదనతో, ఆగ్రహంతో మహిళలు అయితే ఉన్నారు. మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అరాచకాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని వ్యవహరిస్తుందని చెప్పి తీవ్ర స్వరంతో వాళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా వరకు జరిగాయి. వాటి పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అప్పుడు శిక్ష పడి ఉంటే ఈ రోజు ఇవి జరిగేవి కాదు. మిగతా తప్పు చేయాలంటే భయం ఉండాలి, ఆ భయం ఉండాలంటే కఠినమైన శిక్ష ఉండాలి అని చెప్పి మహిళా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మెడికో ఆ ప్రియాంక ఘటనలకు సంబంధించి కూడా ఇది అత్యంత దారుణమైనటువంటి, హేయమైనటువంటి ఆ చర్య. మద్యం మత్తులో విచక్షణ రహితంగా కారుతో గుద్ది మరి ఆమె
చావుకు కారణమైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయంపై ఐ న్యూస్ కూడా దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా తీసుకొని ఈ రోజైతే నిరసనలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వానికి హెచ్చరిక కావాలి. మహిళల ఆగ్రహం, ఆవేశం కూడా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, పెందుర్తి నియోజకవర్గం, చిన్నముసివాడ నుంచి.